ఆఫీస్కి వచ్చి ఆ ప్రణీత చెప్పింది నిజమా, లేక ఇంట్లో వీళ్ళు చెప్తుంది నిజమా? వీళ్ళు కూడా మేమివ్వరం డబ్బు ఇవ్వలేదని అంటున్నారు. ఎవరిని నమ్మాలి? అయ్యో, ఎవరో అని తెలియకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. కార్తీక్ని రమ్మని చెప్పాం కదా, వాడొస్తే గాని దీనికి ఒక పరిష్కారం దొరకదు. వీడింకా రావట్లేదేంటి? వస్తే వీడి బ్రెయిన్ని ట్యూన్ చేసి గొడవ ఇంకా పెద్దదయ్యేలా చెయ్యాలి. కార్తీక్, రానన్నా. రే మనవడా, నానమ్మా బావున్నావా? నేను బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నా నానమ్మా. అవును, ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నారు? రమ్మని చెప్పింది నేను కాదు కార్తీక్, మీ అన్నయ్య. అన్నయ్య? అవునరా, కార్తీక్కి ఫోన్ చేసి భోజనానికి ఇంటికి రమ్మని చెప్పునానా అని చెప్పాడు. వెంటనే నీకు ఫోన్ చేశాను. సరేరా, ఇంట్లోకి వెళ్దాంరా. ఏంటమ్మా నువ్వు సైగ చేస్తున్నా కార్తీక్ అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంతా నా కర్మ. పద వెళ్దాం రా. కూర్చోరా. అక్షయ, శైలు, శ్రావణి ఎవరొచ్చారో చూడండి. ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? అవును, అన్నయ్య ఎక్కడా? ఆయన వస్తారులే కాని ముందు భోంచేద్దు గాని రా. అక్షయ, భోజనం ఇక్కడికే తీసుకురా. అలాగే అమ్మమ్మ, ఇప్పుడే తెస్తాను. శైలు, నువ్వు వెళ్ళి వదినికి సహాయం చెయ్యి. చిన్నయ్య, దీనిలో చేతులు కడుక్కో. తీసుకెళ్ళు. చిన్నమ్మాయి మంచినీళ్ళు తీసుకురా. కార్తీక్, తిను మనవడా. ఒక్క నిమిషం కార్తీక్. నువ్వు కొత్తగా మెకానిక్ షాప్ ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా నీకు విషెస్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. విషెస్ చెప్పిన నేను నీకు మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్తున్నాను. షాప్ కోసం నాకు డబ్బు కావాలని నువ్వు అడిగినప్పుడు ఇవ్వనని చెప్పి నీ మనసు బాధ పెట్టాను. అవును, షాప్ కోసం నువ్వంత డబ్బు ఎవరి దగ్గర తీసుకున్నావు? చెప్పు కార్తీక్, నీకంత డబ్బు ఎవరిచ్చారు? నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు డబ్బు సర్దుబాటు చేశారన్నయ్య. అదే, వాళ్ళు ఎవరా అని. ఏమండి, కార్తీక్ ని భోంచేయనివ్వండి, ఆ తర్వాత మీరు ఏదైనా అడగండి. ఆగక్షయ, కార్తీక్ని అభిమానించే ఆ గొప్ప వాళ్ళెవరో చెప్పని ఆ తర్వాత తీరిగ్గా తింటాడులే. ఒరే మనవడా, ముందు వాణ్ణి అన్నం తిన్నివ్వరా. నేను వద్దని చెప్పట్లేదు కదా నానమ్మా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత హాయిగా కడుపు నిండా భోంచేయమను. నీకు డబ్బు ఎవరిచ్చారో ఇప్పుడు నాకు తెలిసి తీరాలి. చెప్పరా. అన్నయ్య, మీరెలాగో డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పారు కదా, నేనెక్కడ తీసుకుంటే మీకెందుకు? నాకెందుకా? నువ్వు బయటెక్కడో ఎవరి దగ్గరో డబ్బు తీసుకొనుంటే నాకెందుకు అని నా పని నేను చేసుకునేవాణ్ణి. కానీ నీకు డబ్బిచ్చి సహాయం చేసింది ఈ ఇంట్లో వాళ్ళే. నువ్వు ఈ ఇంట్లో నుంచే డబ్బు తీసుకున్నావు. అది ఎవరు అని నాకిప్పుడు తెలిసి తీరాలి. అన్నయ్య,
అదెవరు నేనెందుకు చెప్పాలన్నయ్య? చెప్పి తీరాలరా. నేను బాగుండాలి, జీవితంలో పైకి రావాలి అని మంచి మనసుతో సాయం చేసే వాళ్ళ పేర్లు నేనెందుకు చెప్పాలన్నయ్య? రేయ్, రాజా, ఏమండి, అదేదో కోప్పడకుండా అడగొచ్చు కదా. మీరాగండి. కార్తీక్, చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో నీకు డబ్బిచ్చి సహాయం చేసింది ఎవరో చెప్పు. నేను చెప్పనొద్దునా? చెప్తే అనవసరంగా ఇంట్లో గొడవలవుతాయి. నువ్వు చెప్పకపోయినా ఇప్పుడు గొడవలవుతాయి. అందుకే నీకు డబ్బిచ్చింది ఎవరో చెప్పు. వదినా, చెప్పమని నువ్వే ఇంతగా ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి నేను నిజం చెప్పేస్తాను. నేను ఇందాకటి నుంచి అడుగుతోంది అదే, చెప్పరా. చెప్తానన్నయ్య. నేను మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి మిమ్మల్ని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ డబ్బు అడిగాను. కానీ ఎవరూ సాయం చేయలేదు. ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలియక ఇక చావే శరణ్యం అనుకునే టైంలో మా అమ్మే నా కోసం వచ్చినట్టుగా వదిన నా కోసం వచ్చి నిలబడింది. మా నమ్మ నగలిచ్చి నాకు సహాయం చేసింది. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్య నగలు నేను నీకివ్వడం ఏంటి? నువ్వే నిజం చెప్పమన్నావు కదా వదినా, అందుకే చెప్పాను. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? కార్తీక్, అసలు నువ్వు ఏం చెప్తున్నావో అర్థమవుతుందా నీకు? నేను నీకు అత్తయ్య నగలివ్వడం ఏంటి? అక్షయ, ఆగు. నువ్వు వీడికి నగలు ఇవ్వలేదు కదా? అవునండి. అయితే ఆ నగలు నీ దగ్గరే ఉండాలి కదా, వెళ్ళి తీసుకురా. అంటే నన్ను అనుమానిస్తున్నారా మీరు? అక్షయ, నేను నిన్ను నమ్ముతున్నాను, అందుకే చెప్తున్నా, వెళ్ళి నగలు తీసుకురా, వెళ్ళు. రే సత్యం, ఏమిట్రా ఇది?